హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీలోకి లేదా బగారా రైస్లోకి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లోకి 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఫుల్ ఉంటాయి ఇవి వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అండ్ చికెను హాఫ్ కేజీ. ఆయిల్ వేసుకుందాం. త్రీ అండ్ హాఫ్ ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు, కరివేపాకు. ఉల్లిపాయలు వచ్చేసి కొంచెమే కనిపిస్తున్నాయి కదా. నేను ఇందాక మీకు 3 ఆనియన్స్, పచ్చిమిర్చి 3 చూపించాను కదా. అవి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చికెన్ కర్రీలోకి ఇలా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు బిర్యానీలోకి కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. అంత పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. మనం వచ్చేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం చికెన్ని. ఇప్పుడు 15 మినిట్స్ పాటు మనం మూత పెట్టి ఉడికించుకున్నాం కదా చికెన్ని. దానిలో ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. నేను చిన్న స్పూన్ పెట్టుకున్నా కాబట్టి 4 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు మీ అభిరుచిని బట్టి పెద్ద స్పూన్ అయితే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కారం 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. హాఫ్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసిన, అలాగే కసూరి మేతి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే చికెన్ మసాలా పౌడర్ వచ్చి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేశాను కదా, అది యాడ్ చేస్తే కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా రైస్లోకి, బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ ఎలా వచ్చిందో చూసారా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.